క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో 400 కోట్ల దారి దోపిడీ మిస్టరీగా మారింది. గత ఏడాది అక్టోబర్లో గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్న 2 కంటైనర్లు కర్ణాటకలో దారి దోపిడీకి గురయ్యాయన్న ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆ డబ్బు ఎవరో దోచేశారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అలాంటి ఘటన జరిగినట్లు తమ దృష్టిలోనే లేదని కర్ణాటక చెబుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ గ్రామీణ ఠాణాలో డిసెంబర్ 17న సందీప్ దత్తా పాటిల్ ఈ దారి దోపిడీకి సంబంధించి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 22న విశాల్ నాయుడు, కిషోర్ సేఠ్ అనే వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు. వీరి వెనకాల ఉన్నది విరాట్ గాంధీ. అక్టోబర్ 22న 400 కోట్లతో వెళ్తున్న 2 కంటైనర్లు దోపిడీకి గురయ్యాయి. ఆ సొమ్ము కాజేసింది నేనేనంటూ వారిద్దరూ నెలన్నర పాటు నన్ను వేధించారు. వారి నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కంటే ముందు సందీప్ దత్తా ఓ వీడియో కూడా పోస్టు చేశాడు. అందులో 1000 కోట్లు దోపిడీకి గురైనట్లు ప్రస్తావించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని బెళగావి ఎస్పీ తెలిపారు. కేసు పెట్టేందుకు మా వద్ద ఎలాంటి రుజువులు లేవు. బాధితుల ఫిర్యాదు లేదు. కనీసం దోపిడీకి గురైన కంటైనర్ల నెంబర్లు కూడా ఇవ్వలేదు. మహారాష్ట్ర పోలీసులు సహకరించలేదన్నారు. మహారాష్ట్ర సిట్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దారి దోపిడీ కేసు రాజకీయంగా మలుపు తిరుగుతోంది. ఈ సొమ్మును రానున్న అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే తరలిస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది. దీన్ని కర్ణాటక మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోలీ ఖండించారు. కంటైనర్లలో తరలిస్తున్న సొమ్ము పాత 2000 రూపాయల నోట్లని, దీని విచారణ బాధ్యతా కేంద్రమే తీసుకోవాలంటున్నారు మంత్రులు. మొత్తం మీద 400 కోట్ల మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.